కొరింథీయులకు రెండవ పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు మనం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రెండవ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. మళ్ళా చదువుతున్నాను. కొరింథీయులకు రెండవ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. కొన్ని మతాలలో దేవుడు అన్నప్పుడు దేవుడిని దర్శించండి, అలా చూస్తే చాలు దర్శనము అంటారు దాన్ని. పళ్ళు, పలహారాలు, కానుకలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు ఇవ్వండి చాలు అని కొన్ని చోట్ల ఉంది. ఇంకా కొన్ని మతాల్లో కొన్ని నీతి సూత్రాలు ఉన్నాయి. కాబట్టి వాటిని బట్టి సర్చ్ చేసుకోండి, దిద్దుకోండి. రిఫర్మేషన్, సర్చ్ చేసుకోండి అని కొన్ని మతాలు కూడా చెప్తున్నాయి. మరి యేసుప్రభు ఏం చెప్తున్నాడు? దిద్దుకోండి, సరి చేసుకోండి కాదు, క్రొత్తగా మన జీవితాలను ఆయన మార్చివేస్తున్నాడు. ట్రాన్స్ఫర్మేషన్. చప్పట్లు కొట్టేది ఏమైపోయి స్తోత్రం. ఒక వస్తువు కొన్నప్పుడు కొంతకాలం వాడిన తర్వాత రిపేర్కి పట్టుకెళ్తాడు. ఆయన చూసి అంటాడు, రిపేర్కి ఎంత ఖర్చు అవుతుందో కొత్తది కొన్నగా అంతే అవుద్ది, ఇక్కడ బారేసి కొత్తది కొనుక్కున్నాడు. రిపేర్ చేయడానికి రాలా, మన జీవితాలను రిపేర్ చేయడానికి రాలా. యేసుప్రభు మన జీవితాలను క్రొత్తవిగా చేయడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్కలతో చెప్పండి, రిపేర్ చేసుకోవద్దు. క్రొత్త హృదయాన్ని ప్రభు మీకు ఇస్తున్నారు. దేవుని వాక్యంలో ఈ గొప్ప వాగ్దానం ఉందిగా, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాను. కాబట్టి యేసుప్రభు అంటే ఏవో కొన్ని విషయాలు మార్చుకుందాం, ఏవో కొన్ని విషయాలు వెంబడించడం మట్టుకే కాదు. డూస్ అండ్ డోంట్స్ అని ఉంది. డూస్ అండ్ డోంట్స్. ఇవి చేయండి, ఇవి చేయకూడదు. ఇవి చేయండి. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, చర్చికి రండి, కానుకలు ఇవ్వండి. ఇవి చేయండి. అబద్ధం ఆడద్దు, దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు. డూస్ అండ్ డోంట్స్. యేసు ప్రభు యొక్క బోధ ఎంత మట్టుకే కాదు. సిన్స్ ఆఫ్ ఒమిషన్ అండ్ సిన్స్ ఆఫ్ కమిషన్ రెండు రకాలు ఉన్నాయి. సిన్స్ ఆఫ్ కమిషన్, తప్పులు చేయడము, అబద్ధం ఆడడం, మోసం చేయడం, దొంగిలించడం, వ్యభిచారం చేయడం, పాపములు చేయడము, చేయకుండా ఉంటే కూడా పాపమే. సెన్స్ ఆఫ్ ఒమిషన్, చేయకుండా ఉన్నారు, ప్రార్థన చేయట్లేదు. పాత నిబంధన గ్రంథంలో సమూయేలు భక్తుడు అన్నారు, నేను మీకోసం ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడిని అవుదును అన్నారు. కాబట్టి ప్రార్థన చేయకపోవడం పాపం, వాక్యం చదవకపోవడం పాపం, దేవుని మందిరానికి రాకపోవడం పాపం. కాబట్టి చేయవలసినవి చేయకుండా ఉండడం పాపం, చేయకూడదన్న వాటిని చేయడం పాపం. మరి ఇవన్నీ ఎలాగా అని మనం ప్రశ్న వేసుకుంటే దేవుడు సెలవిస్తున్నాడు,
వీటి విషయమై మీరు వరి చెందాల్సిన అవసరం లేదు. నేను మీకు నూతన హృదయాన్ని దయచేయబోతున్నాను. నూతన హృదయము, నూతన స్వభావము రాతిగుండా మీరుండి తీసివేసి నేను మీకు ఇస్తాను. నూతన స్వభావం అంటే దేవుని స్వభావం. పేతురు భక్తుడు రాసిన ఈ మాటలో చదువుకుందాం. పేతురు భక్తుడు సంఘానికి రాస్తున్నారు, దైవ స్వభావంలో మనం అందరూ పాలు పొందాలని. ఇప్పటి వరకు మనం సాతాను స్వభావంలో పాలు పొందాం. దైవ స్వభావం 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 4వ వచనం చివరి భాగం. ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, అంటే భ్రష్టత్వాన్ని తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివరగునట్లు వాటిని అనుగ్రహించను. దేవుని స్వభావము, దేవుని మనస్సు, దేవుని వలె జీవించడము, ఇదే యేసుప్రభు దయచేస్తున్నారు. కాబట్టి యేసుప్రభు దయచేస్తున్న ఈ విషయాలు మానవాతీతంగా కనబడుతున్నాయి, అసాధారణంగా కనబడుతున్నాయి. మనల్ని నూతనమైన వారుగా ఆయన చేసేస్తున్నాడు. ఈ నూతనమైన జీవితంలో ఇంకా మనం తప్పు చేయమో, ఇంకా మోసం చేయమో, అబద్ధం ఆడమో. ఒకవేళ అబద్ధం ఆడాడు వెంటనే దాని విషయం పశ్చాత్తాపడి ప్రభుతో తిరిగి ఆ రక్తంలో కడుక్కుంటాం, కడగబడతాం, శుద్ధి చేయబడతాం. ఆ తమ్ముడు నన్ను ప్రశ్న అడిగాడు, పాస్టర్ గారు మారుమనసు పొందాను, మారుమనసు పొందకముందు చేసిన తప్పుల కంటే ఇప్పుడు పొందిన తర్వాత ఎక్కువ తప్పులు చేస్తున్నానేమో అనిపిస్తుంది అన్నాడు. మారుమనసు పొందక ముందు కంటే మారుమనసు పొందిన తర్వాత ఇప్పుడు ఎక్కువ తప్పులు చేస్తున్నానేమో అనిపిస్తుంది అన్నాడు. రైట్, నువ్వు రైట్ అన్నాను. అదేంటంటే మీరు కూడా రైట్ అంటున్నారు అన్నాడు. అవును, ఓ తెల్ల షర్ట్ వేసుకున్నారు అనుకోండి, తెల్ల చీర కట్టుకున్నారు, అంతకుముందు ఒక పాత చీర పాత షర్టు వేసుకున్నారు. ఈ మురికి షర్టు మీద అప్పటికే కొన్ని మరకలు ఉన్నాయి, దాని మీద ఇంకో మరక పడితే పెద్దగా మీరు పట్టించుకోరు. ఈ మురికి షర్టు మీద అప్పటికే కొన్ని మరకలు ఉన్నాయి, ఇంకొక మరక పడితే దాన్ని పట్టించుకోరు. కానీ తెల్లగా ఉన్న షర్టు మీద చిన్న మరక పడిన కానీ, చిన్న మరక పడిన కానీ వెంటనే అది మీకు చాలా బాధ అనిపించుద్ది. అలాగే ఉంది అన్నాను. అలాగైతే నిజమేనండి పాస్టర్ గారు. సోదరి సోదరుడా, నూతన హృదయంలో, నూతన స్వభావంలో, నూతన జీవితంలో ఏ చిన్న తప్పును చేసినా కానీ అది పెద్ద తప్పు కానీ అనిపించుద్ది. అప్పుడు వెంటనే నీవు పశ్చాత్తాపడి యేసురక్తంలో కడుక్కోవాలి. అందుకనే వాగ్దానం ఉంది, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. నువ్వు లేస్తావో, నేను పడిపోయానండి అందువల్ల ప్రభు బలిలో పాలు పొందనండి అనొద్దు. నీ ఒప్పుకో, క్షమాపణ కోరుకో, ప్రభులో పాలు పొందు, ప్రభు నామమును మహిమపరచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యంలో ఈ వాగ్దానం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవి. ఆయన క్రీస్తులో ఉండుట నెంబర్ 1. దానికి ముందు సాతానులో ఉండుట, ఆ తర్వాత లోకంలో ఉండుట. 3 విషయాలు చూద్దాం. ఈ లోకంలో పుట్టిన వారందరూ కూడా సాతానులోనే ఉన్నారు, క్రైస్తవులు కూడా. ఈ లోకంలో పుట్టిన వారందరూ కూడా సాతానులోనే ఉన్నారు. ఎందుకని? ఏ భేదము లేదో, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకంలో పుట్టిన వారందరూ కూడా పాపంతో జన్మించారు. జన్మ పాపము ఉంది మనకి, జన్మ పాపము, జన్మ పాపము, కర్మ పాపము, క్రియల్లో పాపము, క్రియల్లో పాపము. ఒక నవ్వించే ఒక విషయం చెప్తా. ఇదిగో మన డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. అక్కడ ఒక డాక్టర్ గారు పురుడు చేశారంట. ఆమెమో బాగా తాగుద్దంట. అమ్మో, స్త్రీలు కూడా తాగుతారంటే బాగా తాగుతారు కొన్ని చోట్ల.
ఈ శ్రీకాకుళం వైపుకి వెళ్తే అడ్డపోగ అంటారండి. అంటే ఆ కాలేటటువంటి ఆ చుట్ట కాలేదని లోపల పెట్టేసుకుంటారండి. నోటి క్యాన్సరు, నాలుగు క్యాన్సర్. ఏమి తాగేది, డెలివరీ అయింది, మగపిల్లడు బాగా మత్తులో ఉన్నాడంట. ఆ స్టాఫ్ నర్స్ గారు హెల్ప్ చేస్తుంటే ఇలాగన్నాడంట. కొంతసేపు అయిన తర్వాత స్టాఫ్ నర్స్ గారు అంటుందంట, అమ్మ డాక్టర్ గారు నా ముక్కుపుడు కనపట్లేదు అందంట. ముక్కుపుడు కనపట్లేదంట. ఏమైందని ఈ పిల్లోడి చేతిలో ఉందంట. అర్థమవుతుందా? అంటే పుట్టినప్పుడే నేర్చుకున్నాడు అనమాట దొంగతనం చేయడం. సోదరుడు వినండి. ఈ లోకంలో పుట్టినవారు అందరూ కూడా ఇదే స్వభావంతో, సాతాను స్వభావంతో ఉన్నారు. క్రైస్తవులు కూడా. మీరు బాధపడద్దు, అర్థం చేసుకోండి, సత్యం అర్థం చేసుకోండి. పుట్టుకతోనే కాబట్టి రక్షణ అనేది పుట్టుకతో వచ్చేది కాదు, విశ్వాసం ద్వారా. నాట్ బై బర్త్ బట్ బై ఫెయిత్. సల్వేషన్ కమ్స్ బై ఫెయిత్, నాట్ బై బర్త్. రక్షణ విశ్వాసం ద్వారా వచ్చేది, పుట్టుక ద్వారా వచ్చేది కాదు. మేము క్రైస్తవులం అని ఎవరైనా చెప్తే 100కు 100 పాళ్ళు తప్పు. ఈ లోకంలో ఎవరు కూడా క్రైస్తవులుగా పుట్టరు. ఒక్కరే క్రైస్తవుడికి పుట్టారు, ఆయన క్రీస్తుగా పుట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపం లేనివాడుగా ఆయన పుట్టారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలోకి వచ్చిన వారు అందరూ కూడా పాపంతో నిండి ఉన్నారు, ఆ స్వభావం కలిగి ఉన్నారు. బాప్తిసం వచ్చి యోహాను తన దగ్గరకు బాప్తిసం పొందడానికి వచ్చేవాడిని ఏమని పిలిచాడో తెలుసా? సర్ప సంతానమా, ఆ రాబో ముగ్గురితో నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు? మీరు సర్ప సంతానము, సాతాను సంతానము. మీరు తగ్గించుకోండి, సరి చేసుకోండి, దిద్దుకోండి, మారండి. సాతాను సంతానము. 3 రకాల ప్రజలకు జవాబులు చెప్పాడు ఆయన. మామూలు ప్రజలు వచ్చి, అయ్యా మేము ఏం చేయాలి అన్నందుకు, మీ పొరుగు వారిని ప్రేమించండి, మేలు చేయండి, ఆహారం కలవాడు లేని వాడిని పెట్టండి, 2 అంగీలు కలవాడు 1 అంగి ఇచ్చేయండి, పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు. సుంకరలు, పన్ను వసూలు చేసేవాళ్ళు వచ్చారు, అయ్యా మేమేం చేయాలయ్యా? మీ జీవితాన్ని మార్చుకోండి, పశ్చాత్తాపడండి, మీకు నియమించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు, లంచం తీసుకోవద్దు, పశ్చాత్తాపడండి. లంచం తీసుకున్న వాళ్ళు, ఈ మందిరంలో లంచం తీసుకున్న వాళ్ళు పశ్చాత్తాపడి తిరిగి ఇచ్చిపోయండి. మీరు ఎవరి దగ్గర తీసుకున్నారో తెలియకపోతే కానుక పెట్టులో మట్టుకు వేయద్దు. బయట భిక్షగాళ్ళు చాలామంది ఉన్నారు, లేదా కుష్ఠరోగులు చాలామంది కనపడతారు. నేను చెప్తాను, అక్కడికి ఇవ్వండి. సోదరుడా, తిరిగి ఇచ్చివేయండి, సరి చేసుకోండి, దిద్దుకోండి. మరి దేవుని వాక్యంలో జక్కయ్య అని ఆయన గురించి మనం చూస్తున్నాం కదా. సుంకం వసూలు చేసే అధికారే, పన్ను వసూలు చేసే అధికారి మారు మనసు పొందాడు, యేసుప్రభువును అంగీకరించాడు, ఆయన జీవితంలో పరివర్తన కలిగింది. ఆస్తిలో సగం పేదలకు పంచిపెట్టేశాడు. తమ్ముకేసేసారు ఊరంతా. జక్కయ్య గారు డబ్బులు పంచిపెడుతున్నారు రెండో అని. వాళ్ళు ఆశ్చర్యపోతున్న ఊరంతా, అమ్మో ఆయన భయంకరమైన లంచగొండి, వేధించి పీడించి లంచాలు తీసుకునేవాడు డబ్బులు పంచిపెట్టమంటే ఏమైంది? ఆయనకి ఏమైంది? ఏమైనా మెంటలైందా? ఏమన్నా మెంటలైతేనే డబ్బులు పంచిపెడతారు, లేకపోతే ఎందుకు పంచిపెడతారు? ఈ లోకంలో డబ్బులు దోచుకుంటారు, లంచగొండలై డబ్బులు దోచుకుంటున్నారు. మరి ఈయన పంచిపెట్టడం ఏంటి? ఈయనకి ఏమైనా అయిందా? మెంటలు అయింది. ఆయన హృదయం మారింది. యేసు ప్రభు మార్చివేశాడు ఆయన హృదయం. అదే నూతన సృష్టి. యేసు ప్రభు మార్చివేశాడు ఆయన హృదయం. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో 4 అంతలు తిరిగి ఇచ్చి వేస్తున్నాడో. ప్రభునందు ప్రియులారా, పోలీసు వారు వచ్చారు.
బాప్తిసం పొందడానికి అయ్యా మేమేం చేయాలి? మీరు ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరి మీద అపనింద వేయొద్దో. ఇది లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఉంది. మీ జీతములతో తృప్తి పొంది ఉండండి. జీతము 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 జీతములతో తృప్తి పొంది ఉండండి. జీతం ఎంతండి పాస్టర్ గారు? టిఫిన్కి చాలదు అన్నాడంటే ఒక ఆయన. ఎంత తింటాడు మరి భీముడు? నీది చిన్న జీతం కావచ్చు, ప్రభు దీవిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు దీవించి పురుషులే 5,000 మందికి పంచిపెట్టి నా ప్రభు ఇది నా సజీవుడు మీ జీతాన్ని దీవిస్తాడు. మీ కుటుంబానికి సరిపోగా అది మిగులుద్ది, మీరు ఇతరులకు ఇస్తారు, ఇచ్చేవారుగా ఉంటారు. కాబట్టి సోదరి సోదరుడు భయపడద్దు. దేవుని వాక్య ప్రకారం నడుచుకోండి, భయపడద్దు. దేవుని చిత్త ప్రకారం నడుచుకోండి, భయపడద్దు. సర్ప సంతానమా అని పిలిచాడు. ఈ లోకంలో పుట్టిన వారందరూ కూడా సాతాను పిల్లలే, సాతాను పిల్లలే, సాతాను కుమార్తెలే, సాతాను కుమారులే. కాబట్టి జాగ్రత్త. నువ్వు ఇంకా సాతాను కుమారుడుగా కుమార్తెగా ఉండొద్దు. నువ్వు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నువ్వు మారాలని ప్రభు కోరుతున్నాడు. ఈ లోకంలో పుట్టిన వారందరూ కూడా సాతాను సంతానమే. యేసుప్రభువు పిలిచారు సర్పములారా అన్నాడు. కాబట్టి సోదరి సోదరు పరీక్ష చేసుకోండి. చూడండి ప్రభు ఏమన్నారు? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ప్రభు అంటున్నారు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, సాతాను సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయి ఉండి సత్యం ముందు నిలిచిన వాడు కాడు, వాని ఎందుకు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు. అబద్ధికునికి అని కింద రాశారు. మీరు తండ్రి అపవాది సంబంధాలు. నా వైపు చూడండి. మీ తండ్రి ఎవరు అనంటే మారుమోసు లేనివారు మీ తండ్రి అపవాదే, మీ తండ్రి సాతాను. క్రైస్తవ కుటుంబంలో పుట్టిండొచ్చు, ఆదివారం చర్చికి వెళ్తుండొచ్చు, మీరు బాప్తిసం కూడా పొంది ఉండొచ్చు కాక మీ తండ్రి సాతానే. ఇది ప్రభు చెప్తున్నారు, నా మాటలు కాదుగా. మీ తండ్రి ఎవరు? సాతానే మీకు తండ్రి కలిగి దేవుని మందిరంలోకి వచ్చి పరలోకమందున్న మా తండ్రి అని మీరు అండం దేవునికి ఇష్టం అనుకున్నారా? దేవుడు దుఃఖపడుతున్నాడు ఆ మాటలు విన్నప్పుడు. వీళ్ళు సాతాను బిడ్డలు అయి ఉండి, సాతానే వారికి తండ్రి అయి ఉండి నా మందిరంలోకి వచ్చి నన్ను తండ్రి అని పిలుస్తున్నారు, పరలోకమందున్న మా తండ్రి అని. అది ఆయనకి ఎంత అవమానమో. అందుకే నేను చెప్పించాను అందులో చేత పరలోక ప్రార్థన మా ఇంట్లో చెప్తాం. కుటుంబ ప్రార్థనలో ఒక విశ్వాసం చెబితే తప్పు కాదు. దేవుని నీవు తండ్రిగా చేసుకుని నువ్వు చెబితే పరలోక ప్రార్థన తప్పు కాదు. నువ్వు ఇంకా పాపంలోనే ఉంటూ సాతానే నీకు తండ్రిగా ఉండి దేవుని నీవు తండ్రి అని పిలవడం, ఇది దేవునికి ఎంత అవమానమో. జ్ఞాపకం చేసుకోండి దేవుని వాక్యము. ధనవంతుడు మారుమనసు పొందలేదు, చనిపోయి నరకంలో కళ్ళు తెరుస్తాడు. పేదవాడైన లాజరు మారుమనసు పొందాడు. సాక్ష్యం ఉంది. ఇతను చనిపోయినప్పుడు ఇతని ఆత్మను తీసుకెళ్ళాక దేవదూతలు వచ్చారు. దేవదూతలు మోసుకెళ్ళారు. అబ్రహాము ఒళ్ళో కూర్చోబెట్టేశారు. నరకంలో కాలిపోతున్నాడు, నరకంలో కాలిపోతున్నాడు. సోదరి సోదరు జాగ్రత్త. నువ్వు పాపముల నుండి చనిపోతే నరకంలో కళ్ళు తెరుస్తావు. అది నన్ను నాలాంటి వారు ఎవరైనా వచ్చి నీవు పరలోకంలో ఉన్నావనంటే ఇది కేవలం అబద్ధము అని నువ్వు జ్ఞాపకించుకోవాలి. ఒకరు చనిపోయారు. ఆయన వడ్రంగం చేసేవాడు. ఆయన త్రాగని రోజు అంటూ లేదు, భార్యను కొట్టని రోజు అంటూ లేదు. భార్య దుఃఖపడుతుంది. ఈ పట్టణంలో సీనియర్ పాస్టర్ గారు ఒక ఆయన అంకుల్ అనేవాడిని నేను, ఆయన లేరు, చనిపోయారు. ఆయన వచ్చారు, ఆమెను ఓదార్చారు. నేను వెళ్ళిన అదే టైం అన్నారు, అమ్మ ఎందుకమ్మా దుఃఖపడుతున్నావు? మీ ఆయన ఆ దేవదూతల మధ్య ఉన్నారమ్మా, సంతోషంలో ఉన్నారు, నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు అని కూర్చున్నాము. నేను అన్నాను, ఈయన చెవిలో,
అంకుల్ గారు నిజంగా చెప్పండి, ఇతను పరలోకంలో ఉన్నాడంటారా? ఆయన అన్నాడు నన్ను బాబు అని. బాబు మీరు ఇండిపెండెంట్ సేవకులు ఉన్నతున్నట్టు చెప్తారు, మేము కనుక చెప్తే మా ఉద్యోగాలు పోతాయి అన్నాడు. నన్ను ఊరికండి అంకుల్ గారు, ఈ లోకంలో ఒక బ్రతుకు తెరువుగా పాస్ట్ ఉద్యోగం మీరు చేయొద్దు, ఒక జీవనోపాధిగా చేయొద్దు. మీరు బ్రతకాలంటే మనం బ్రతకాలంటే రోడ్డు ప్రక్కన టీ దుకాణం పెట్టుకుందాం, అలా బతుకుదాం. అంతేగాని మోసకరమైన మాటలు చెప్పి మనం మనుషులను మోసగించొద్దాం. అలాగని వినండి, అలాగని అతను నరకంలో ఉన్నాడు చెప్పమంటలా నేను, కానీ పరలోకంలో ఉన్నాడు చెప్పొద్దు నువ్వు. ఎందుకనగా లేడని ఖచ్చితంగా నీకు తెలుసు. సోదరి సోదరుడు, ఆ దినమున ఎవరన్నా కొన్ని మాటలాగా చెప్తే నీ ఆత్మ పరలోకానికి ఎడుద్దని మోసపోవద్దు. ఆ ధనవంతుడు కాలిపోతున్నాడు నరకంలో, అలా తలపైకి ఇది చూస్తే లోకస్వార్త 16వ అధ్యాయంలో రాయబడింది 23వ వచనంలో కాలిపోతున్నాడు. కాలిపోతూ ఏమని పిలిచాడో తెలుసండి అబ్రహాంని? అయ్యా అబ్రహాం గారు అని పిలిచాడా? ఏమని పిలిచాడు? మీకు అందరికీ తెలుసు బాగా. తండ్రి అయిన అబ్రహామా, ఆయన తండ్రి ఆయనకి, ఆయనే కనుక ఈయన తండ్రి అయితే ఈయన ఆయన ఒళ్ళో ఉండాల్సింది కదా పరలోకంలో. తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తున్నాడు. అబ్రహాంకి ఎంత సిగ్గు అయిపోయాడు, నన్ను తండ్రిని పిలుస్తున్నాడు తను. చెడ్డ జీవితంలో పాపంలో త్రాగుల్లో జీవించిన ఇతను నరకంలో కాలిపోతూ నన్ను తండ్రి అని పిలుస్తున్నాడు అని అబ్రహాం భక్తునికి అవమానం అయి ఉంటుంది, ఇన్సల్ట్. తండ్రివైన అబ్రహామా, అలాగే పరలోకమందున్న మా తండ్రి అంటున్నారు చాలామంది. జాగ్రత్త, తొందరపడి అందరి చేత పరలోక ప్రార్థన చెప్పించొద్దు. మీరు చెప్పండి, మారు రోజు పొందిన వారు కావలిస్తే. ప్రభునందు పిల్లలు వినండి, ఎవరు నీకు తండ్రి? నడుము వంగిపోయింది ఆమె. దేవాలయంలో ఉంది, యూదుల దేవాలయము. యేసుప్రభు చూశారు, నడుమ చేయి చూస్తే బాగడిపోయింది. అది శనివారం, సబ్బాతు రోజు. ఆ రోజు యూదుల పద్ధతి ప్రకారం నడవకూడదు, పనులు చేయకూడదు, బరువులు ఎత్తకూడదు. ప్రభు వీటన్నిటికీ వ్యతిరేకంగా చేశారు. అది చాలా కోపం వచ్చింది. అప్పుడు అన్నారు ప్రభు, దయ్యం పెట్టిన ఈమె అబ్రహాము కుమార్తె అయిన ఈమెను ఈ కట్ల నుండి విడిపిప్పదగదా? కట్లు కట్లు సాతాను బంధించి వేశాడు. అబ్రహాము కుమార్తె ఈమెను విడిపిప్పదగదా? విడిపించాలి కదా. అబ్రహాము కుమార్తె ఏం లాభం? సోదరి సోదరుడా, నువ్వు ఎవరు కుమార్తెవో ఈ భూమి మీద అది కాదు ముఖ్యం. నువ్వు దేవుని కుమార్తె అయ్యావా? అది ముఖ్యం. యేసుప్రభు కుమార్తె అయ్యావా? నువ్వు యేసుప్రభు కుమారుడు అయ్యావా? ఇది ముఖ్యము. అలాగ నేను చేయడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. అందుకే నేను చెబుతుంటాను, మీరు ప్రార్థన చేసేటప్పుడు అబ్రహాం భక్తుని వలె, ప్రభువా దుమ్ము ధూళిని, నేను దుమ్మును ప్రభువా, ధూళిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయొద్దు. అది పాత నిబంధన ప్రార్థన. కొత్త నిబంధనలు ఏమి చేయాలి? దేవుని స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములో దేవునికి చెల్లించండి. వందనాలు చెబుతూ, డాడీ నీకు స్తోత్రము, డాడీ నీకు వందనములు అని వందనాలు చెల్లిస్తూనే మన విషయాలు ఆయనతో చెప్పుకోవాలి. చూడండి, ఆ వాక్యం కూడా చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుని దాసుడు ఈ మాట రాశారు. 4వ అధ్యాయంలో ఈ మాట చదువుకున్నాం. మనం దేవునికి ఎలాగ ప్రార్థన చేయాలో ఆయన రాస్తూ 4వ అధ్యాయంలో 6వ వచనము, దేనిని గూర్చి చింతపడుకుడి. ఫిలిప్పీ 4:6. కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడం. అంతే, కృతజ్ఞతాపూర్వకంగా, అంతేగాని ఏడుస్తూ కాదు, సంతోషంగా కృతజ్ఞత. ప్రభువా నీకు స్తోత్రం, నన్ను నీ కుమార్తెగా చేసుకున్నావు నీకు స్తోత్రం, నన్ను కుమారుడుగా చేసుకున్నావు నీకు స్తోత్రం, వందనములు, నా ప్రార్థన విన్నందుకు స్తోత్రం, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలు
ప్రభు చేతుల్లోకి తెచ్చారు. ఈ విషయం మీకు తెలుసు. అరణ్యంలో ప్రభు వాక్యం చెప్తున్నప్పుడు పురుషులే 5,000 మంది, స్త్రీలు పిల్లలు కాకుండా 3 రోజులు అయింది, ఆహారం లేదు. చిన్నపిల్ల కూడా ఆహారం లేదు. పెద్ద స్టోరీ చెప్పట్లు నేను. ప్రభు ఆ రొట్టెలు పట్టుకొని 5 రొట్టెలు వినండి, ఇటువంటి శిష్యులందరూ పిలిచి మోకరించండి, అడగండి ప్రభుని, ప్రభువా దేవా, దుమ్మును ధూళిని అడుగుతున్నా ప్రభు, నువ్వు ఎలాగా వీళ్ళని పోషిస్తావో? 5 రొట్టెలే ఉన్నాయి ప్రభు, 2 చేపలే ఉన్నాయి ప్రభు, నువ్వు ఎలా చేస్తావో అని యేసు ప్రభు దుఃఖపడ్డా? చెప్పండి. మరి శిష్యులను పిలిచి బాగా ఏడవండి, బాగా అరవండి, అద్భుతం జరగాలి అన్నాడా? ఆయన ప్రార్థన కూడా చేయలే. ఆ రొట్టెలు చేపలు ప్రభువానికి స్తోత్రము అని పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లించి విరిచి పంచిపెట్టించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అంతే. ప్రార్థన కూడా చేయలే, అడగలా, దేవుణ్ణి స్తుతులు చెల్లించాడు. ప్రభువానికి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి పంచిపెట్టి. కాబట్టి నేర్చుకోండి ఇటువంటి ప్రార్థన, నేర్చుకోండి ఇటువంటి ప్రార్థన. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుని చెల్లించాలి సంతోషంగా. ఎంత బాగా ఏడిస్తే దేవుని సన్నిధిలో అంత జవాబిస్తాడు అనుకోవద్దు. అలాగని మీరు దుఃఖపడితే తప్పని నేను అంటలేదు, కానీ దుఃఖపడవలసిన అవసరం లేదు, దుఃఖపడవలసిన అవసరం లేదు. ఇదే పత్రికలో ఇంకో మాట కూడా దేవుని దాసుడు రాశారు, అది కూడా చూసుకుందాం. తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే, ఫిలిప్పీ 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు కలిసి ఉన్నాయి. 6వ వచనం మధ్యలో ఈ విషయం చదువుతున్నా, చూడండి. చివరి లైన్లో, గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ ఏడుస్తూ ప్రార్థన చేయొచ్చు అనందా? ఏమనుంది? గట్టిగా చెప్పండి, ఏమనుంది? సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం. ఇదేం ప్రార్థన అండి? ఏడుస్తూ ప్రార్థన చేయాలి, కన్నీరు గారుస్తూ ప్రార్థన చేయాలి, కానీ ఇతరుల కోసం ఇదేం ప్రార్థన అని మీరంటే, ఇదే ప్రార్థన. నేర్చుకోండి ప్రార్థన. సోదరి సోదరుడా, నేర్చుకోండి ప్రార్థన. సంతోషంతో మీ అందరి కోసము నేను ప్రార్థన చేస్తున్నాను అని పౌలు భక్తులు అంటున్నారు. కాబట్టి ఉదయకాలమున సోదరి సోదరుడా, ఈ లోకంలో పుట్టిన వారందరూ సాతానులో ఉన్నారు. కళ్ళు మూస్తే నరకంలో కళ్ళు తెరుస్తారు. జాగ్రత్త. వారి కోసం ఎవరు సువార్త ప్రకటిస్తారు? వారికి ఎవరు సాక్ష్యం ఇస్తారు? వారికి ఎవరు వాక్యం చెప్తారు? సాతానులో ఉన్నారు. ఒకసారి ఒక జీపులో ఒక దొంగని తీసుకెళ్తున్నారంట పోలీస్ జీప్. పోలీసే డ్రైవింగ్ ఉంటారు. ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టుకున్నారండి, ఎందుకన్నా మంచిదని, వాడు పారిపోకుండా. వెనక కూడా పోలీసులు ఉన్నారు. వేగంగా వెళ్తుంది. ఇది మద్రాసులో జరిగిన సంగతి. వేగంగా వెళ్తుంది జీపు. ఒక వంతెన మీదకి వచ్చారు. ఈ వంతెనకి అటు ఇటు కడ్డీలు లేవు, గోడ లేదు, అటు ఇటు గోడ లేదు. గోడ లేని వంతెన మీదకి వచ్చింది. అమాంతం ఈ దొంగ ఈ డ్రైవ్ చేస్తున్న ఆయన మీద పడి ఆ వీలాలు తిప్పేశాడు. తిప్పేసరికి ఈ జీపు నీళ్ళలో పడిపోయింది. పోలీసులకు ఈత రాదు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. వీడికి బాగా ఈతొచ్చు, ఈతుకొని వెళ్ళిపోయాడు అవతల. అది చీకటి, రాత్రులు. అర్థమవుతుందా? నీ జీపులో దొంగ ఉన్నాడు, జాగ్రత్త. ఎప్పుడు తిప్పేస్తాడో, ఎప్పుడు నిన్ను ముంచేస్తాడో జాగ్రత్త. సోదరుడా, అనేకులు ఆ రీతిగా ఉన్నారు. ప్రభుని అంగీకరించిన వారు, మారుమనసు లేని వారు. మీకు ఎప్పుడేం జరుగుద్దో నాకు తెలీదు. మీలో కొంతమంది ప్రభు బలలో పాలు పొందకుండా వెళ్ళిపోతున్నారు. మీరు చాలా అపాయంలో ఉన్నారు. ఇంతకాలం దేవుని వాక్యం విని మీ హృదయాన్ని ఇంకా కఠినం చేసుకోవద్దు. రేపేం జరుగుద్దో మీకు తెలియదు. మీ జీపులో ఈ దొంగ ఉన్నాడు. కాబట్టి సోదరి జాగ్రత్త. యేసు ప్రభు వారి విషయం తేటగా చెప్పారని మనం చదువుకుంటున్నాం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉండుట, దానిలోకి వచ్చే ముందు సాతానులో ఉండుట అని చూసుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్న వారు అందరూ సాతానులో ఉన్నారు. సాతాను కార్యాలు వారిలో జరుగుతున్నాయి. గలతీయులకు రాసిన పత్రికలో చూద్దాం, తీయండి. సాతాను కార్యాలు అంటే శరీర కార్యాలు,
ఆత్మకార్యాలు అని ఈ రెండు కూడా 5వ అధ్యాయంలో దేవుని దాసుడు సెలవిచ్చారు. వాటిని చదువుకుందాం. ఆత్మఫలం అంటే మనకు బాగా తెలుసు, కంటతవచ్చు మనకి, అది 22లో ఉంది. అయితే ఈ శరీరము, దీని గురించి మనం చూద్దాం. 19వ వచనం, శరీర కార్యములో అంటే సాతాను కార్యములో, అంటే మారు మనసు లేని వారి జీవితంలో జరిగే కార్యాలు అక్కడ ఉన్నాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం అనే చేతబడులు, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. శరీర కార్యములు ఇవే సాతాను కార్యములు. సోదరి సోదరుడు, ఒక్కొక్క మాట మీరు అన్వయించుకోండి. మారు మనసు లేని వారు, ఇవన్నీ మీ జీవితాల్లో ఉన్నాయి. సాతాను కార్యములు, సాతాను కార్యములు, సాతాన్లో ఉన్నారు. ఈ లోకమంతా సాతాన్లో ఉంది. సోదరి సోదరుడు, అర్థం చేసుకోండి. మీరు సాతాన్లో ఉండొద్దు. మీలో ఎవరు కూడా సాతాన్లో ఉండవు. దేవుని యొక్క చిత్తం కాదు. సాతానులో ఉన్నవారు, సాతానులో ఉన్నవారు, ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నవారు, నీవు కళ్ళు మూస్తే నరకంలో కళ్ళు తెరుస్తావు. జాగ్రత్త. నీవు గొప్ప అపాయంలో ఉన్నావు. జాగ్రత్త. నీకు ప్రొటెక్షన్ లేదు. నీవు కూర్చున్నా, నిలబడినా, ప్రయాణం చేస్తున్నా, ఇంట్లో ఉన్నా సరే నీకు క్షేమం లేదు. అపాయము, 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 అపాయము. ప్రతిదీ అపాయమే, ప్రతిదీ అపాయమే. ఏం లేదండి, బాత్రూంలో కాలు సరిపడ్డారండి, అంతే. తలకు దెబ్బ తగిలింది, బ్లడ్ క్లాట్ అయింది, స్ట్రోక్ అన్నారు, ఆ రక్తం గడ్డ కట్టింది, కరగడానికి మందు ఇచ్చాం, ట్రీట్మెంట్ చేస్తామన్నారు. అలాగ అంటానే ఉన్నారు. కొన్ని నెల అయింది, చచ్చిపోయాడు. సోదరుడు జాగ్రత్త. నీ ఇంట్లోనే నువ్వు చనిపోతావు. నీ ఇంట్లోనే చనిపోతావు. ఎప్పుడు? నీవు సాతానులో ఉన్నప్పుడు, యేసులో లేనప్పుడు, నువ్వు మారు మనసు పొందినప్పుడు నీ ఇంట్లోనే ఏమైనా జరగచ్చు కాక. నీకు ఇంట్లోనే, సోదరి సోదరుడు, నీ ఇంట్లోనే. తాచుపాము కరగడానికి పొలం వెళ్ళక్కర్లా, నీ ఇంట్లోకే వచ్చుద్ది తాచుపాము. నీ ఇంట్లోకే. కారణము క్షేమము లేదు. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. యోబు ఇంటి చుట్టూ దేవుడు ఏం వేశాడో బైబిల్లో మీకు తెలుసుగా. ఏం వేశాడు? కంచెం వేశాడు. He put a hedge round Job's house. యోబు ఇంటి చుట్టూ కంచె వేసాడంట దేవుడు. తీయండి యోబు గ్రంథం, తీయండి అందరూ. మొదటి అధ్యాయంలోనే ఈ గొప్ప మాటలు మనం చదువుతున్నాం. దేవుడు యోబు ఇంటి చుట్టూ కంచె వేశాడంట. అది ఎవరు చెబుతున్నారు? దేవుడు చెప్పటల్లా, సాతానే చెబుతున్నాడు. ఆయన ఇంటి చుట్టూ నువ్వు కంచె వేసావు కనుక అతను నిన్ను వెంబడిస్తున్నాడు. 10వ వచనం, యోబు 1:10, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతను కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తేవి కదా, నీవు అతని చేతి పని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బాగా విస్తరించి ఉన్నది. నీవు దేవుని వెంబడించడం వల్ల అది నీకు మాత్రమే కాదు, నీ ఇంటి వారు అందరికీ ఆశీర్వాదము, నీ బంధువులకు ఆశీర్వాదం, నీవు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం. ఇంటి వారు అందరికీ నీవు కంచె వేసావు అంటున్నాడు. అన్నది ఎవరో? సాతాను అంటున్నాడు. సాతానుకు తెలుసు నీ ఇంటి చుట్టూ కంచె ఉందా. లేదండి పాస్టర్ గారు, మా ఇంటి చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్ కట్టామండి, రాజమండ్రి సెంట్రల్ జైలుని మించిన కాంపౌండ్ వాల్ కట్టాము, ఎవరు రాకుండా. గాజు పెంకులు కూడా పెట్టామండి, గాజు పెంకులు. నీవు స్టీల్ పెంకులు పెట్టచ్చు కాక. సోదరి సోదరుడా, నేను నీవు కాపాడుకోలేవు. ఎందుకనగా దేవుని కాపుదల నీ ఇంటి చుట్టూ లేదు, దేవుని క్షేమము నీతో లేదు, దేవుని క్షేమము నీ బిడ్డల మీద లేదు. కాబట్టి జాగ్రత్త. చెప్పగలవా దేవుని క్షేమము నా ఇంటి చుట్టూ ఉందని? ఏ సురక్తంలో కడగబడిన మనము చెప్పగలము, ఆ ప్రభువు కంచె మా ఇంటి చుట్టూ ఉంది. అకాలంగా ఏమి జరగడానికి వీల్లేదు, అకస్మాత్తుగా ఏదైనా జరగడానికి వీల్లేదు. అయితే మిగిలిన వారు జాగ్రత్త.
ప్రభురాత్రి భోజనంలో పాల్పొందకుండా వెళ్ళిపోయేవారు, ఇంకా మారు మనసు పొందకుండా సాతానులోనే ఉంటున్నవారు, సాతాను ప్రజలతో సహవాసం కలిగి ఉంటున్నవారు, జాగ్రత్త, నీకేం జరుగుద్దో నీకు తెలియదు. ఇది నీకు అపాయమో, నీ బిడ్డలకు అపాయమో, నీ భార్యకు నీ భర్తకు అపాయమో. కాబట్టి జాగ్రత్త. సాతానులో ఉండొద్దు, సాతాను సంబంధికులుగా ఉండొద్దు, క్రీస్తునందుండు. అదే మనం చదువుకున్నాం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. క్రీస్తులో లేనివారు సాతానులో ఉన్నారు. ఈ లోకమంతా సాతానులో ఉన్నది, ఈ లోకమంతా పాపములో ఉన్నది. దేవుని దాసుడు యోహాను భక్తుడు రాశారు పత్రికల్లో, ఈ మాట చదవండి. యోహాను రాసిన పత్రిక చివరిలో ఉంది కదా, 3 పత్రికలు రాశారు ఆయన. మొదటి పత్రికలోనే ఈ మాట మనం చదువుకుందాం. మొదటి పత్రికలో అని 3వ అధ్యాయం ఏం రాస్తున్నారంటే, 3వ అధ్యాయము 4వ వచనము, పాపము చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపమును తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. పాపమును తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైన. ఈ లోకమంతయు పాపంలో ఉన్నది, ఈ లోకమంతయు సాతానులో ఉన్నది. కాబట్టి సోదరి సోదరుడు జాగ్రత్త. ఎవరి కాలమున నీవు ఎవరిలో ఉన్నావో, క్రీస్తులో ఉన్నావా లేక సాతానులో ఉన్నావా? నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే క్రైస్తవ కుటుంబంలో పుట్టొచ్చు, ఆదివారం చేర్చుకోవచ్చు, రావచ్చు, ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్లోనే నీవు కూర్చుని ఉండొచ్చు గాక. నీవు సాతానులో ఉన్నావో జాగ్రత్త. నీకు అపాయమో, నీ బిడ్డలకు అపాయమో, నీకు సంబంధించిన వారికి అందరికీ అపాయమో. మేము బాగానే ఉన్నామో దాన్ని అనుకోవద్దు. కాబట్టి ఉదయకాలంలో నువ్వు హృదయాన్ని కఠినం చేసుకోవద్దు, ప్రభుతో తిరుగు, మారు మనసు పొందు, క్రీస్తులోనికి రా. ఇప్పుడు రండి. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉండడం ఏంటి? క్రీస్తులో ఉండడం. ఎలా క్రీస్తులో మనం ఉంటాం? వెరీ సింపుల్. నీ పాపంలో ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, నా కోసం సిలువలో నువ్వు మరణించావు, ప్రాణం పెట్టావు, బలి అయ్యావు అని ఆయన తట్టు తిరిగి ఆయన విశ్వాసం ఉంచడమే మనం యేసునందు ఉండడం. రథం మీద మంత్రి గారు ప్రయాణం చేస్తున్నారు. ఫిలిప్ అనే భక్తుడు రథం మీద ఎక్కి ఆయన వాక్యం చెప్తున్నారు. ఇదంతా పెద్ద స్టోరీ. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో రాయబడింది. రథం వెళ్ళిపోతుంది వేగంగా. స్వార్థ చెప్తున్నాడు, యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా, యేసుప్రభు మీ అందరి కోసం మరణించాడు, మీరు నమ్మండి. నమ్మిన వారు, నిజంగా నమ్మిన వారు బాప్తిస్వం అంటారు. అది బాప్తిస్వం పొందాలయ్యా, నీళ్లలో మునిగి బాప్తిస్వం పొందాలి అని వినగానే ఆ మంత్రి గారు, అలాగైతే అదిగో నీళ్లు ఆపండి. నీళ్లు కనబడుతున్నాయి, ఆ ప్రక్కనే చెరువు ఉందో లేకపోతే కాలువ ఉందో, ఇదిగో నీళ్లు ఆపండి, వెంటనే నాకు బాప్తిస్వం చేయండి. నేను ఆ ప్రభు నమ్ముతున్నాను, నా పూర్ణ హృదయంతో నమ్ముతున్నాను. ఆ ప్రభు నాకు కావాలి. ఆ ప్రభుని మా దేశం తీసుకెళ్తాను. ఇథియోపియా దేశము, ఇథియోపియా దేశం క్రైస్తవ దేశం అని మీరు అర్థం చేసుకోవాలి. ఇథియోపియా దేశానికి నేను తీసుకువెళ్తాను, నాకు బాప్తిస్వం ఇచ్చేయండి. ఇద్దరు నీళ్ళలోకి దిగారు, బాప్తిస్వం పొందాడు. వాక్యంలో ఏమో రాయబడి తెలుసా? అతడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. అతడు సంతోషించుచు, మంత్రి గారు మొట్టమొదటిసారిగా తన హృదయంలో సంతోషం కలిగి ఆయన వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంతోషము చమలు కొట్టే. డబ్బు ఉందని కానీ సంతోషం లేదు, మంత్రి పదవి ఉందని కానీ సంతోషం లేదు, ఇల్లు ఉంది సంతోషం లేదు, ఎన్నో ఉన్నాయి ఆయన సంతోషం లేదు. దేవుని వాక్యంలో దావీదు భక్తులు రాస్తున్నారు కీర్తనలో 16:11, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన దగ్గర ఉంది సంతోషం. సినిమా సంతోషము, అది సైతాను సంతోషము.
నువ్వు త్రాగితే ఆ బారుకు వెళితే సంతోషం ఉంది, అది సాయతాను సంతోషం, నిన్ను పాడు చేసే సంతోషం. కాబట్టి జాగ్రత్త సోదరి సోదరుడా. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల ఆయనలో నేను ఉండాలి, ఆయనలో నేను ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నూతన సృష్టి, నూతన సృష్టి, నూతన సృష్టి. నువ్వు కొత్త వ్యక్తివి అయిపోతావు, కొత్త వ్యక్తివి అయిపోతావు. నేను మారుమనసు పొందిన మొదటి దినాల్లో ఒక ఆయన ఉండేవారు, జాన్ గారని వృద్ధుడు, పంచి కట్టుకునేవారు. మారుమనసు పొందాడు. ఆయన చరిత్ర ఏంటంటే, ఆయన చదువుకోలేదో కానీ బళ్ళో టీచరు, చదువుకోకుండా నిన్న పిల్లలకి ఏం నేర్పాడో మరి. ఇన్స్పెక్టర్ గారు వస్తే స్కూల్లో కాదు వచ్చేది, ఇంటికి. ఇంటికి చికెన్ బిర్యానీ, బ్రాందీ అంతే రాసేసి వెళ్ళిపోదు. నెలలో జీతం పుచ్చుకునేవాడు. చదువుకొని ఆయన బళ్ళో టీచర్గా మన దేశంలో పనిచేయడం ఎంత ఆశ్చర్యం కదండి. సోదరి సోదరుగానండి, అద్భుతం జరిగింది. కళ్ళు 7 ముంతల కళ్ళు తాగేవాడంట. ముంతనే ఒకటి ఉంటుందండి, మట్టితో చేస్తారు. 7 ముంతలు, 7 గ్లాసులు అనుకోండి, అంతే. 18 తెల్లవారుజామున అతను ఫ్రెండ్స్ బయలుదేరి వెళ్తూ ఉండేవాడు. ఉద్యమ సభలు జరుగుతున్నాయి, కేటకిస్ట్ ఉద్యమ సభలు జరుగుతున్నాయి. వెళ్ళాడు. ఆ భక్తునితో చెప్పాడంట, అయ్యా నేను 100 మందికి చిలకనిపించానయ్యా. 100 మందికి ఇచ్చాడండి ఆయన. ఆ సేవకుడు చెప్పాడు, ఆ 100 మంది నరకానికి వెళ్తారు, నువ్వు కూడా నరకానికి వెళ్తావు అన్నాడంట. ఆ 100 మంది నరకానికి వెళ్తారు, నువ్వు కూడా నరకానికి వెళ్తావు, నువ్వు మారు మనసు పొందాలి. ఆ కోటల్లో ఆయన పశ్చాత్తాపడి మారు మనసు పొందేసాడు. దేవుని కుమారుడు అయ్యాడు, దేవుని కుమార్తె అయ్యాడు. సభలు కొట్టి స్తోత్రము. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ తెల్లవారుజామున ఫ్రెండ్స్ ఉంటారు కదా, 7 ముంతల ఫ్రెండ్లు వచ్చారు. జానో రారా చెప్పాడు. నేను రానురా, నేను యేసుప్రభుని అంగీకరించాను, నేను యేసుప్రభుని అంగీకరించాను, బాప్తిసం పొందాను, నేను మరిపోయిన రా, నేను రాను. ఒరే ఇటు రాడండి రా, ఎంతకాలం రాకుండా ఉంటారో చూద్దాంరా అని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఈయన ఒక గొప్ప దేవుని సేవకుడుగా తయారయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదువుకోలేదు, బైబిల్ చదవడం రాదు, ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభువా నాకు బైబిల్ చదవడం రాదు, బైబిల్ చదివే శక్తి దయచేయి ప్రభువా. అంతే. ఒక రాత్రి ఉపవాస ప్రార్థనలో ప్రభు మాట్లాడి, నా గ్రంథాన్ని చదివే శక్తి నీకు ఇస్తున్నాను అన్నాడంట. బైబిల్ ఇస్తే చదివేసేవాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా వేరే ఏ పుస్తకం ఇస్తే చదవలేడు అంట. వార్తాపత్రిక చదవలేడు, వేరే పుస్తకం చదవలేడు, బైబిల్ ఇస్తే గడగడగడ చదివేస్తాడు. దేవుడిచ్చిన వరములు అర్థం చేసుకోండి, నమ్మండి ఈ గొప్ప కార్యాలు. ఒక గ్రామం వెళ్ళాడంట. ఆ గ్రామంలో ఆ అమ్మగారికి పాస్టర్ గారు పెట్టడానికి ఏమీ లేదు, ఆ ఇంటికి వచ్చారు. ప్రార్థన చేసుకుందంట. ఆయన చెప్పేసింది, అయ్యా మా ఇంట్లో ఏం లేదయ్యా, ఉన్నది పెడతాను. అలా మాట్లాడి ఈయన ప్రార్థనలోకి వెళ్ళాడంట. దబ్బున వసారాలో ఏదో పడిందంట పైనుంచి. ఏం పడింది? పెద్ద బొచ్చు పడిందంట, చేప. అలా చూస్తున్నారండి అవేమి. సోదరి సోదరుడు అవేనండి. ఇంటి ప్రక్కన ఒక ఆమె, వీళ్ళింట్లో కరివేపాకు చెట్టు లేదంట, అవతల ఇంట్లో ఉందంట. అవతల ఇంటి ఆమెకి ఇలాగ ప్రభువు సేవకులు అంటే ఇష్టమే ఉండదంట. ఏం వెళ్ళి అడిగింది, అమ్మ కొంచెం కరివేపాకు ఇవ్వండి అందంట. సేవకులు వచ్చారు మా ఇంటికి, దేవుడు చేపను పడేశాడు, కరివేపాకు ఇవ్వండి అంటే ఆమె వ్యంగ్యంగా, చెట్టు ఎప్పుడు మాడిపోయిందిగా అందంట. చెట్టు ఎప్పుడు మాడిపోయిందిగా అందంటే ఏమో చేసిందంట. ఇంకో రెడ్డికలు తెచ్చుకుంది. కొంతసేపటికి గంట సేపటికి ఆమె ఏడుచుకుంటుంది, అమ్మా మా చెట్టు మాడిపోయిందమ్మా.
మరి మాడిపోయిందన్నావు కదమ్మా, ఒట్టిదేనమ్మా, అబద్ధం ఆడాను. అలాగా మాడిపోయిందని అబద్ధం ఆడాను, పచ్చట్టు మాడిపోయిందమ్మా, అయ్యగారితో చెప్పండి అమ్మా, ప్రార్థన చేయించండి. ఆయన లేపారు, వచ్చారు. ఎందుకు అలాగ అబద్ధం ఆడేమో? అబద్ధం ఆడకూడదు, నేను దేవుని సేవకుడిని, నువ్వు నాతో అబద్ధం ఆడకూడదు. పద నూనె బాటలు తీసుకురండి, నూనె వేసి చెట్టు మీద నూనె వేసి యేసునామమున, ఇది వాడిపోకూడదు, రెమ్మలు మళ్ళీ పైకి లేవాలి. ఆ దిగిపోయిన రెమ్మలు మళ్ళీ పైకి లేచి నమ్మండి. ఆయనను అలాగ వాడుకున్న దేవుడు మిమ్మల్ని కూడా అలా వాడుకుంటాడు, మిమ్మల్ని కూడా అలా వాడుకుంటాడు. ఇలాగైపోయింది, అలాగైపోయింది అని మూత ముడుచుకుని ఉండద్దు. యేసునామమున ఆ బలహీనత గతించండి. అది చెట్టు అయినా, జంతువు అయినా, మరి ఏదైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, యేసునామమున దాన్ని గతించి వేయండి. ఆ బలహీనత వెళ్ళిపోవాల్సిందే, అనారోగ్యం వెళ్ళిపోవాల్సిందే. గొప్ప జయం మీరు చూస్తారు. యేసునామమున, యేసునామమున, నా నామమున. కాబట్టి ప్రియులారా, యేసునామమున వాడుకుందాం, గొప్ప కార్యం చేద్దాం. యేసునామము అనే పాట ఉంది, తర్వాత పాడుకోండి, ఒక చరణం పాడతాం అంతే. ఓకే, యేసునామము, కమాన్. లయం లయము, యేసునామము, జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, స్తోత్రం. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము. స్తోత్రము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము. సమస్త బాధలను తొలగించును కలిగిన యేసునామము. సమస్త బాధలను తొలగించును కలిగిన యేసునామము. యేసునామము, యేసునామము, జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసునామము, జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, ఆమేన్. స్తోత్రము, ఆమేన్. చప్పట్లు కొట్టి యేసునామము. ప్రభు వాగ్దానం చేశాడు, నా నామమున మీరు దయ్యాలు వెళ్ళగొడతారు. మార్కు 16:17. నా నామమున దయ్యాలు వెళ్ళగొడతారు. యేసు నామములో అంత శక్తి ఉంది. కాబట్టి క్రీస్తు నందుండుట, యేసులో ఉండుట అంటే ఇదే. నీవు యేసులో, యేసు నీలో. మారుమనసు పొందుతున్నప్పుడు నువ్వు యేసులోకి వస్తావు. పొందిన తర్వాత ఆయన నీలోకి వస్తాడు. నీవు ఆయనలో, ఆయన నీలో. నీవు యేసులో, యేసు నీలో. ఇదే క్రైస్తవ జీవితం. క్రీస్తు నందుండుట నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తము కొత్తవైనం. అయితే ప్రశ్న, కొత్తవైపోయినాయి. కొత్త హృదయం, కొత్త మనసు, కొత్త జీవితం, కొత్త అలవాట్లు, కొత్త స్నేహితులు. నా జీవితంలో పరివర్తన కలిగినప్పుడు కొత్త స్నేహితులు వచ్చారు. భక్తులు నాకు స్నేహితులు అయ్యారు. పాత పుస్తకాలు పోయినాయి. సినిమా పుస్తకాలు చదివామండి, డిటెక్టివ్లు. నేను ఒక డిటెక్టివ్ అయిపోదాం అనుకున్నా. అది చదివితే అలాగుంటాం, మనం ఏది చదివితే అలాగ అయిపోదాం అనుకుంటాం మనం. నా స్పీడ్ తెలుసా మీకు? అరగంటలో 100 పేజీల పుస్తకం చదివేసేవాడిని. అరగంట. సోదరి వినండి, అటువంటి జీవితం నుండి ప్రభు మార్చివేసి బైబిల్ చదవడం నేర్పించారు. ఇంకా వాక్యం చదువుతున్న 2 నెలల్లో బైబిల్ అని చదివేశాం. మళ్ళీ 2 నెలలు మళ్ళీ చదివేశాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యము పరివర్తన, 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 మార్పు. స్నేహితులు మారారు, పుస్తకాలు మారినాయి, ఆ స్థలాలు మారినాయి, అలవాట్లు మారినాయి, ఆ సినిమాలు, ఆ సిగరెట్లు, ఆ స్నేహితులు. సినిమా వెళ్ళకూడదు తీర్మానం చేసుకున్నా. వినండి,
ఆ రోజుల్లో టీవీలు లేవు, ఎక్కడో మినిస్ట్రీలలో ఉండేవి. 1960 అంటే ఇప్పటికి 54 సంవత్సరాలు వెనక టీవీలు లేవు. సినిమా చూడాలి, సినిమాకి వెళ్ళాలి. నేను తీర్మానం చేసుకున్నాను, ఈ పాదములు సినిమా హాల్లో మళ్ళీ కాలు పెట్టకు వీల్లేదు. సరిగ్గా టైంకి 10 ఆజ్ఞలు సినిమా వచ్చిందే. అబ్బా ఏం చూసేస్తున్నారంటే క్రైస్తవులు అందరూ, పాస్టర్లు అందరూ. తప్పు కాదు. కాలేజీలో అడుగుతున్నాను, ఒరే మీ సినిమా బాగుందిరా అన్నాడు ఒకడు. ఏం జవాబు చెప్పాలి అతనికి? ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా మారా ఆవిడ, అబ్బా ఎంత టెంబడెస్గా ఉందిరా అన్నాడు. ఏం చెప్పారు? నువ్వు చూడలేదంటారా అని అన్నాడు. నేను తీర్మానం చేసుకున్నాను, మళ్ళా ఆ సినిమాలో కాలు పెట్టుకోడు. 10 సంవత్సరాల తర్వాత ఒక సభల్లో చూపిస్తే అది చూసాను. అర్థమవుతుందా సోదరుడా? సరిగ్గా ఆ సమయంలో షేక్స్పియర్ రాసిన ఒక పుస్తకం, డ్రామా అంటారు దాన్ని. నేను చదివాను బీఎస్సీలో 3 ఇయర్ డిగ్రీ కోర్స్ అన్నారు. నేను ఇంగ్లీష్ చదివా, తెలుగు చదివా, ఫిజిక్స్ చదివా, కెమిస్ట్రీ చదివా, మ్యాథమెటిక్స్ చదివా, ఇంకా ఏమంటారా పాలిటిక్స్ చదివా, హిస్టరీ చదివా, ఎకనామిక్స్ చదివా. ఆ సంవత్సరం ఆ కోర్సు పెట్టారు. ఆ కోర్సులో సైన్స్ వాళ్ళకి ఇవన్నీ నేర్పారు. ఒకవేళ దేవుని సేవలకు రావడానికని దేవుడు నన్ను ఇవన్నీ నేర్చుకోమన్నాడేమో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఫిజిక్స్ చదివిన, పాలిటిక్స్ చెప్పగలను, హిస్టరీ చెప్పగలను, ఎకనామిక్స్ చెప్పగలను. అర్థమవుతుంది, ఎందుకంటే మీరు చదివాను నేను. సోదరి వినండి, షేక్స్పియర్ రాసిన డ్రామా 12th నైట్ అంట సినిమా వచ్చింది. అది స్టూడెంట్స్ అందరూ చూస్తారు, మాట్లాడుకుంటున్నారు. భలేగా అర్థమవుతుందిరా ఆ సినిమా చూస్తే. పుస్తకం బాగా అర్థమవుతుందంట వాడికి. నువ్వు చూడలేదా? చూడలే నేను. ఈ పుస్తకము మెషతో, సాకుతో నేను చూడొచ్చు. ప్రభు చూడన్నాను, నిజమే, కానీ మరి కాలేజీలు పెట్టారు కదా ఇది అని ఒక సాకు చెప్పి నేను చూడొచ్చు, కానీ నేను చూడలా. అయితే ఆ సంవత్సరం ఆ పేపర్లోనే నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి. దేవునికి స్తోత్రాలు. పట్టుదల కలిగి ఉండండి, రోషం కలిగి ఉండండి. రాజీ పడిపోవద్దు లోకంతో, పాపంతో, శరీరంతో, సాతానుతో. రాజీ లేదు. మారిపోయినాయి అలవాట్లు, మారిపోయినాయి. కాబట్టి యేసుప్రభు అంటే మార్పు, మార్పు, మార్పు. నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తమైంది. అది యేసుప్రభు అంటే. అది ఇది మతం కాదు, ఇది మతం కాదు. అంత కొత్తవి అయిపోవడం, కొత్తవి అయిపోవడం. ఎంతమంది కోడి గుడ్లు బతకడం చూశారు? చేతండి. కోడి గుడ్లు పదగడం చూసిన వాళ్ళు ఎంతమంది? చేతండి. చూడలేదా? మెడల్లో జరగట్లేదా? తెలుసండి. 21 రోజు ఆ గుడ్ల మీద కూర్చొని పొదిగితే, ఆ తర్వాత మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లోపల నుంచి ముక్కుతో వాళ్ళు పొడుస్తూ ఉంటుంది. కోడిపిల్ల లోపల నుంచి ముక్కుతో పొడుస్తుంటుంది. ఇంకో పొడుస్తుంది. ఆ రంధ్రం కొంచెం పెద్ద అవగానే బయటకు వచ్చింది. ఎలాగుంటుంది? ఎత్తుకోవాలనిపిస్తుందా? చేత్తో పట్టుకోవాలనిపిస్తుందా? మామూలు కోడిని పట్టుకోరు అంత మురికాళ్ళతో, కానీ ఈ కోడి పిల్లని అబ్బా ముద్దు పెట్టి. యేసు ప్రభులో ఉండడం అంటే ఆ రీతిగా ప్రభు తయారు చేస్తున్నాడు. నూతనమో తక్కువతో చెప్పండి. నూతన సృష్టి, ఇది నూతన సృష్టి. యేసు ప్రభు అంటే ఇది నూతన సృష్టి. పాదాన్ని బాగు చేయడం కాదు ఇది, అర్థమైందండి? రిపేర్ చేయడం కాదు ఇది. నూతనమో. అలాగా ప్రభు మనల్ని నూతన పరిచాడు. మీరు ఒక్కొక్కరు కూడా మీ యొక్క అనుభవాలు చెప్తారు. మీరు చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి, వాక్యం చెప్పాలి. వీళ్ళు ఒక్కొక్కరు మారుమనసు పొందిన వాళ్ళందరూ వాక్యం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. ఊరుకోవద్దాం. మరి ముఖ్యంగా ఆదివారం అందరూ ఇళ్లలో ఉంటారు, పార్కులకు వెళ్తారు, బీచ్కి వెళ్తారు. వెళ్ళండి, పంచిపెట్టండి, మాట్లాడండి. ప్రభునందు ప్రియుల కరపత్రాలు పంచిపెట్టండి, మాట్లాడండి. బుక్ స్టాల్లో కరపత్రాలు కొనుక్కోండి, పంచిపెట్టండి. వెళ్ళాలి. మార్నింగ్ ప్రేయర్లో ప్రతి ఆదివారం ఏం పాట పాడతాం తెలుసు? చివరిలో ఏం పాట పాడతాం? పోదాము అని పాడతాం. అంటే స్వార్థ పట్టుకొని పోదాము పాడతాం. ఇప్పుడు కమాన్ పోదాము. పోవాలి. వయసులోనే పెద్ద బైబిల్, ఎంత పెద్ద బైబిల్, గొప్ప భక్తులాగా
గొప్ప పాస్టర్ గారు లాగా నాతో పాటు ఇంకా ఆయన మారుమోసుకుంది తిరిగేవాళ్ళం అంతే. వాక్యం ప్రకటిస్తూ, సాక్ష్యం చెబుతూ, స్వస్థపరుస్తూ. ఒక చోట తెలిసింది, ఒక భార్య భర్తలతో 7 సంవత్సరాలు వేరుగా ఉన్నారంట, గొడవలు పడి. ఏం మాట్లాడుకున్నాం, వెళ్దాం ఆ ఊరు. 17 సంవత్సరాల అబ్బాయి పెళ్ళైన వాళ్ళతో కౌన్సిలింగ్ చేయడం వెళ్ళాం. బావగారు ఉన్నారు అక్కడ, తలా ఉంటాడు, మీసాలు. పోస్ట్ మాస్టర్ గారు ఎందుకు వచ్చారన్నాడు. అదేనండి ఇది విషయం మాట్లాడుతుంది. ఆ విషయం అయితే మీరు మాతో మాట్లాడుతూ గెట్ అవుట్ అన్నాడు. కుర్రోళ్ళం కదా, పక్కన ఒక చర్చ్ ఉంది. సరే, చర్చిలోకి వెళ్ళి పడుకున్నామంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేద్దాం అన్నాం. ఇద్దరం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం చర్చిలో. కబురు వచ్చింది, పోస్ట్ మాస్టర్ గారు భోంచేయడానికి రమ్మంటున్నారు. అంటే నేను కబురు చేశాను, ఈ రాత్రి మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి భోజనం చేయమని చెప్పండి అని. రాత్రంతా చేశాం. పొద్దున్నే మళ్ళా బెడ్ కాఫీ వచ్చింది, కాఫీ తాగమన్నారు పోస్ట్ మాస్టర్ గారు. మేము వచ్చిన విషయం మాట్లాడతాం అంటే తాగుతాం, లేకపోతే తాగమన్నాను. మేము వచ్చిన విషయం మాట్లాడతానంటే కాఫీ పట్టుకెళ్ళిపోయాను. మళ్ళా కుర్రాడు వచ్చాడు, మాట్లాడతారంట, తాగమన్నారు అన్నాడు. అంతే, ఏమి కౌన్సిలింగ్ లేదు. మేము వెళ్ళాము, ఇంట్లో ప్రార్థన చేసాం, అమ్మాయిని పంపిస్తాం, వెళ్ళిపోయినాడు. 7 సంవత్సరాలు వేరుగా ఉన్న ఆ కుటుంబం అది నన్ను కలిసింది, వారికి బిడ్డలు కలిగారు. ఇది యేసు ప్రభులో ఉన్న శక్తి. నూతన సృష్టి అంటే ఇదేనమ్మా. ఇది మతం కాదు, ఇది మార్గము, ఇది యేసు నామంలో ఉన్న శక్తి. ఈ పెళ్లి చేసిన పాస్టర్ గారు ఒక ఆయన చాలా పెద్ద ఆయన, ఆయనకి తెలిసిందంట ఆ కుర్రోళ్ళు ఏదో చేశారంట కదా. అంటే ఆయన చేయలేకపోయాడు, మేము చేసేసరికి ఆయన కొంచెం తక్కువదని అనిపించింది. సోదరుడా, ప్రభు కార్యాలు చేస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు అలా వాడుకుంటాడు. ఇటువంటి సమస్య, ఇంకా వేరే సమస్య ఏది చూసినా సరే మీరు విడిచిపెట్టద్దాం. మీరు ప్రార్థన చేయండి, వారికి కొన్ని సలహాలు చెప్పండి, వారు మారుతారు, వారు కలుస్తారు, వారు సరి అవుతారు, గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు మిమ్మల్ని కూడా అలా వాడుకుంటాడు. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. చివరి మాట చెప్పేస్తా, సాతానులో ఉండడం అయిపోయింది, ఇప్పుడు క్రీస్తులో ఉన్నాం. లోకంలో ఉండుట. ఈ లోకంలో ఉండుట ఏంటంటే, ఈ క్రీస్తులో ఉన్న మీరు అజాగ్రత్తగా, అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా ఉంటే చల్లబడిపోతారు. దేవుడు ఒక సంఘంతో మాట్లాడుతున్న ప్రకటన గ్రంథంలో, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా లేవో, నువ్వు నులివెచ్చగా ఉన్నావు, నిన్ను ఉమ్మేస్తున్నాను అన్నాడు. కాబట్టి ఒకప్పుడు పొందిన ఈ రక్షణను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోకపోతే మీ సొంత రక్షణను భయముతోనో వణకుతోనో కొనసాగించుకోండి. నీవు దిగజారిపోతావు. నిలువెచ్చని స్థితి ఏమి చేస్తుంది? అలక్ష్యం, నిర్లక్ష్యం. అందుకే ప్రార్థన మందిరాలు, అందుకే ఉపవాస ప్రార్థనలు, అందుకే ఆన్లైన్ ప్రార్థనలు, అందుకే 3 రోజుల ప్రార్థనలు, అందుకే దేవుని సేవకుల హెచ్చరికలు మిమ్మల్ని హెచ్చరిస్తూ, మిమ్మల్ని ముందుకు తోస్తూ ప్రభు సేవలో వాడబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, లోకంలోకి దిగజారిపోవడము. ఒక పడవ ఉంది, పడవ ప్రయాణం చేయాలంటే నీళ్లు కావాలి, నీళ్ళలోనే ప్రయాణం చేస్తుంది. అయితే నీళ్లు పడవలోకి వస్తేనో, నేను చూస్తుంటారు కొన్నిసార్లు రంధ్రాలు పడతాయి, పడవ నడుస్తూ ఉంటుంది, ఒక పిల్లవాడిని పెడతాడు అక్కడ, లోపలికి వచ్చి నీళ్ళని తోడిపోస్తూ ఉంటాడు డబ్బాతో. నీళ్లు కావాలి ప్రయాణానికి, కానీ నీరు అందులోకి రాకూడదు. ఈ లోకంలో మనం ఉన్నాం, ఈ లోకంలో ఉన్నాం, ఈ లోకానికి సాక్ష్యం చెప్తాం. అయితే ఈ లోకం మనలోకి రాకూడదు. ఈ లోక ఆశలో, ఈ శరీర ఆశలో, ధనాపేక్ష, అనేక రకములైన ఆపేక్షలు వద్దు వద్దు వద్దు. యేసుప్రభు మనం చెప్పారు, ముళ్ళ పొదలు అన్నాడు. ఇది పెద్ద వృత్తాంతం, మత్తయి 13వ అధ్యాయం తర్వాత చదువుకునే ముళ్ళ పొదలు. ఏమిటి ముళ్ళ పొదలు అంటే? ఐహిక విచారము, ధన మోసము, ఇతరమైన అపేక్షలు,
ఇవి లోపలికి వెళ్ళి అణిచేస్తాయండి వాక్యాన్ని, మీలో ఉన్న ఆసక్తిని అణిచివేస్తాయి. ఐక్య విచారాలు ఏంటి విచారమో? ఏంటి విచారమో? జాగ్రత్తగానండి. మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన వారు, మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు అని అనుకుంటున్న వారు, యేసు నామమున మీతో చెప్తున్నాను, మీరు చింతపడవలసిన అవసరం లేదు, మీరు వరి చెందవలసిన అవసరం లేదు. ప్రభు ఈ కార్యాన్ని మీ కుటుంబంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేవలం స్తుతించండి. స్తుతి స్తుతి స్తుతి. అది బాగా ఫలించట్లేదని నిరాశపడద్దు. దేవుడు కార్యం చేస్తున్నాడు, దేవుడు కార్యం చేస్తున్నాడు, పునాది వేస్తున్నాడు ప్రభు. ఇది పునాది వేస్తున్న టైం. నీకు నువ్వు సేవ ఆరంభించావు, ఇది పునాది వేస్తున్న టైం. పునాది అయిపోగానే ఫాస్ట్గా సేవ ఫలించుద్ది. ప్రార్థన చేసుకోండి. దేవానికి స్తోత్రం. ఇంత గొప్ప ప్రభు మాకున్నందుకు మేమెంత ధన్యులమో. అనేకులు వారి వారి దేవుళ్ళు దేవతలను పూజిస్తున్నారు, కానీ వారి హృదయాల్లో కొంచెమైనా సంతోషం లేదు, వారి మనసుల్లో వారి జీవితాల్లో కొంచెమైనా ఆనందం లేదు. అయితే నిన్ను కలిగినందువల్ల మాకెంత ఆనందమో, ఎంత సంతోషం, ఎంత సమాధానమో. ఈ ప్రభుని గురించి మేము చెప్పకుండా ఎలాగా ఉంటామో? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమో? ఈ ప్రభు విషయమై సిగ్గుపడకుండా, భయపడకుండా అనేకులతో మాట్లాడడానికి వీళ్ళందరినీ ఒక్కొక్కరిని బలపరచండి, సహాయం చేయండి. నీవే నడిపించము. ప్రార్థనలు యేసు నామమున స్తుతించి అడిగి పొందుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, శక్తి మనకందరికి తోడైంటి బలపరిచి ఆయనలో ఈ నూతనత్వము పొందుకొని అనేకులకు సువార్త అందించుటకు సహాయం చేయను కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చప్పట్లు కొట్టి